తొలి ఏకాదశి అంటే ఏమిటి? తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? అసలు ఉపవాసం ఎందుకు ఉంటారో మీకు తెలుసా? తొలి ఏకాదశి అంటే అసలైన అర్థం 11 అని అర్థం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండగ జరుపుకుంటారు. విష్ణుమూర్తికి అంకితం చేసిన ఈ పండగకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజు నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లక్ష్మీ వల్లభుడు 4 నెలల పాటు క్షీరసాగరంలో శేషంతలం పైన యోగ నిద్రలోకి జారుకుంటాడు. దీంతో చతుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్య భగవానుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అందుకనే భక్తులు నియమనిష్టలతో ఉపవాసం పాటిస్తూ విష్ణువుని ఆరాధిస్తే గత జన్మ పాపాలు కష్ట నష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ద్వారా 5 జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియాలను మనసు అనే ఆయుధంతో ఒక తాటిపైకి తెచ్చేందుకు సాధ్యమవుతుంది. తద్వారా ఇంద్రియ నిగ్రహం పెరిగి రోగాలు దరిచేరవు.